నమస్కారం. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఈ నేపథ్యం ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు, ప్రేక్షక మహాశైలందరికీ తెలుసు. తప్పు చేశానా లేదా అన్న విషయం వాటి జోలికి ఇప్పుడు ఈ కేసు విషయం జోలికి వెళ్లకుండానే మనం మిగతా విషయాల మీద ప్రధానంగా చర్చ జరుపుతాం. అయితే ఈ సందర్భంగా ఒకటి రెండు విషయాలు చెప్పగా తప్పదు. ప్రధానంగా నాకు ఇట్లాంటి క్లిష్ట సమయంలో కొండంత అండగా నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతిరెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే నేను మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తిని. నా వల్ల అయితే కొంతమంది అంటున్నారంట సుప్రీంకోర్టు ఎట్లా వెళ్ళగలిగాడని. ఇది నేను వెళ్ళింది కాదు, నా ప్రతిభ కాదు. కేవలం వాళ్ళ చొరవ, వాళ్ళు కొండంత అండగా నిలబడి న్యాయం కోసం వారు చేసిన పోరాటం ఫలించబట్టి నేను ఈ రోజున మీ ముందు నిలబడగలిగాను. ఇక అలాగే న్యాయవాద బృందం అక్కడ సుప్రీంకోర్టులో కానీ, ఇక్కడ మంగళగిరి కోర్టులో కానీ, ఇతరత్రా కానీ న్యాయవాద బృందం చాలా గట్టిగా కృషి చేసి నా తరపున నా కోసం న్యాయం కోసం పోరాడినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ప్రధానంగా ఏంటంటే అశేష సంఖ్యలో నాకు నిజంగా ఈ అశేష సంఖ్యలో ఇంత ఆదరాభిమానాలు లభిస్తాయని నేను ఊహించలేదు. నా భావజాలాల్లో భిన్నమైనటువంటి భావజాలం ఉన్నవాళ్ళు సైతం నాకు కనపడి ఇదేంటండి ఇట్లా అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన తీరు నాకు నిజంగా నేను మర్చిపోలేను. ఒక రకంగా భావోద్వేగానికి గురవుతున్నటువంటి సందర్భాలు. నిజానికి ఈ అరెస్టు వీటన్నిటి మీద నేను ఆ స్థాయికి వెళ్తారని అనుకోలేదు, కానీ వెళ్ళినా మనం మానసికంగా సిద్ధపడాలనేమో అనుకున్నాను. అయితే నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా ఎవరిని కించపరచడం, దూషించడం, ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఎవరన్నా గారు అనకపోతే కూడా ఊరుకొని నేను నా పైన నా క్యారెక్టర్, నా కాండక్ట్, నా క్రెడిబిలిటీ, నా ఇంటిగ్రిటీ వీటన్నిటినీ దెబ్బతీసే విధంగా కుట్ర జరగటం మాత్రం నాకు చాలా ఆవేదన కలిగించింది. నిజంగా ఈ జీవిత చరమాంకంలో, ఈ వృత్తి చరమాంకంలో చివరికి వృత్తి ఇంకెంతకాలం పనిచేస్తాను, ఇంకెంతకాలం జీవించుంటాను 70 ఏళ్ల వయసులో. ఈ వయసులో ఇలాంటి ఎప్పుడూ రాని ఈ 50 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ రాని 47-48 సంవత్సరాల కెరీర్లో ఎప్పుడు రాని మత్సతోటి నేను జీవితాన్ని చాలించాల్సి వస్తుందా, ఊపిరి పోతుందా, ఊపిరిని తీసుకోవాల్సి వస్తుందా అని బాధపడ్డటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అందుకు ఎమోషనల్ అయ్యాను తప్ప అరెస్టులకి వీటికి భయపడి కాదు. కానీ ఈ రకమైన మచ్చ వేస్తారా? చంద్రబాబు గారు 1978లో ఆయన రాజకీయాల్లోకి వస్తే నేను అదే సంవత్సరం ఈ వృత్తిలోకి వచ్చాను. తండ్రి వయసు, చంద్రబాబు గారి వయసు నా వయసు దాదాపు సమానం అని చెప్పాలి. ఆయన నాకంటే ఒక 5-6 ఏళ్ళు పెద్ద కావచ్చు. అలాంటి నన్ను పట్టుకుని ఆయన వాడు వీడు అన్నారట ఒకరాయన. సరే, వారు గౌరవ మంత్రి పదవిలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, వారు ఏం మాట్లాడినా తండ్రి వయసులో ఉన్న వాళ్ళని సైతం మరి గౌరవించకుండా అట్లా మాట్లాడటం, నేను తప్పు చేశానా లేదా అన్నది సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి బయటపడ్డాను కాబట్టి కాస్త ధైర్యంగా మేము ముందు రాగలిగాను. కానీ భావోద్వేగానికి గుర్తుకొచ్చినప్పుడు మాత్రం నాకు ఈ రకమైన బురద పడుతుంది, మచ్చ వేస్తున్నారే అనే బాధ మాత్రం నాకు కలిగింది. కేవలం ఊపిరి తీయాలని కొందరు, ఊపిరి పొయ్యాలని జగన్ గారు, భారతి గారు. నిజంగా నాకు పునరుజ్జీవనం అంటే ఎట్లా ఉంటుందో ఈరోజు నేను స్వయంగా చూస్తున్నాను. అందుకు వారికి నా శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఊపిరి తీయటం కష్టంగా పెద్ద ఇష్యూ కాదు, ఊపిరి పోయటం కష్టం. అలాంటి ఊపిరి పోసి నాకు మళ్ళీ ఈ అవకాశం ఇట్లా పైగా ఆశ్చర్యం నాకు ఈ ఆ జైల్లో ఉన్నంతకాలం నాకు వార్తా విశేషాలు వీటి గురించి పెద్దగా తెలిసేది. కానీ కేఎస్ఆర్ లైవ్ షో నేను లేనప్పుడు కూడా అదే బ్రాండ్తో కొనసాగించడం అంటే నా పట్ల ఎంత గౌరవాభిమానాలు చూపించారు. వారికి నేను ఏ రకంగా కృతజ్ఞతని తెలుపుకోగలను నాకు అర్థం కాదు. కానీ ఆ స్థాయిలో దాన్ని వారు ఆ గౌరవాన్ని ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు. క్యారెక్టర్, కాండక్ట్, క్రెడిబిలిటీని దెబ్బతీయటం ద్వారా దానికి వ్యతిరేకంగా కుట్ర చేయటం మాత్రం చాలా బాధాకరమని అనిపించింది. సో ఈ పరిస్థితుల్లో నేను మళ్ళీ మీ ముందుకు రావటానికి చాలామంది అభిమానంగా మాట్లాడుతున్నారు, కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు. అయితే ఆ వ్యతిరేకుల్లో కూడా
అంత కసి, అంత ద్వేషం, అంత ఇది పెరిగేలాగా మరి నేనే తప్పు చేశానో తెలియదు కానీ మిత్రులు కొందరు, నాతోటి కలిసి పనిచేసిన సహచరులే కొందరు నాకు వ్యతిరేకంగా వార్తలు రాయటం, జరిగిన పరిణామాలు రాయటాన్ని మనం ఎవరూ ఆక్షేపించక్కర్లేదు కానీ బట్ నా గురించి బాగా తెలిసి నాతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు కొన్ని పత్రికల్లో ప్రముఖ స్థానాల్లో ఉండి వాళ్ళు కూడా ఈ రకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ నా మీద ఈ రకంగా రాశారంటే మాత్రం ఇదే నా స్నేహం, ఇదే నా సాన్నిహిత్యం. ఒకప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళు కూడా ఇట్లా చేస్తారని మాత్రం కొంచెం బాధపడ్డాను. బట్ అలా నన్ను విమర్శించడం తప్పు కాదు, నేను ఎప్పుడు నా మీద విమర్శ చేయొద్దని చెప్పను, కానీ లేని వాటిని అబద్ధాలను సృష్టించకూడదు సమాజంలో. అది మీడియా అనేది చాలా పవిత్రంగా ఉండవలసిన అవసరం ఎంతో ఉందని నమ్మిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. పొరపాట్లు జరగవచ్చు, తప్పులు జరగచ్చు, కానీ పనిగట్టుకుని అబద్ధాలు సృష్టించకూడదు, ఆ అబద్ధాలని కథలు అల్లకూడదు, ఆ కథలు అల్లిన తర్వాత ఎవరో ఒకళ్ళకి ఆపాదించకూడదు, ఆపాదించి అమాయకులను రెచ్చగొట్టి లేని ఆందోళనను సృష్టించకూడదు. కానీ దురదృష్టవశాత్తు సమాజం ఎటువైపోతుంది, ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది తప్ప నేను ఎవరిని నిందించటం లేదు, నేను ఎవరిని దాని మీద తప్పు పట్టడం లేదు. సో దీంతో నేను ఈ కేసు జోలికి వెళ్లకుండా నా మనోవేదన మాత్రం చెప్పడానికి అవకాశాన్ని వాడుకున్నాను. సో అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక